హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ట్రావెల్ వర్క్స్. నేను మీకు ఈరోజు మరో వాటర్ ఫాల్ని మీ ముందుకు తీసుకొస్తాను. అది నర్సీపట్నం నుంచి లంబసింగి వెళ్ళే మార్గంలో ఉంటుంది. అది ఎర్రవరం వాటర్ ఫాల్. నర్సీపట్నం నుండి చింతపల్లి వెళ్ళే రూట్లో ఏటిగైరింపేట దాటిన తర్వాత పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఈ రోడ్డు వేసిన దానికి చిహ్నంగా ఇక్కడ ఒక స్తూపం ఉంటుందండి. ఈ స్తూపాన్ని కూడా మనం చూడొచ్చు. నర్సీపట్నం నుంచి లంబసింగి వెళ్ళే మార్గంలో 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కురబాడ గడ్డ అనే జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ నుంచి ఎడమవైపు తీసుకుని సమగిరి అనే ఊరికి వెళ్తాం. ఈ సమగిరి ఊరు దాటిన తర్వాత ఒక 3 కిలోమీటర్లలో మనం ఈ వాటర్ ఫాల్కి చేరుకుంటాం. సమగిరి ఊరు దాటిన తర్వాత ఇంకా రోడ్డు లేదండి, మట్టి రోడ్డే ఉంది. ఆ మట్టి రోడ్డు అలా జాగ్రత్తగా వెళ్తూ ఇలాగ చిన్న చిన్న వాగులు అవి దాటుకుంటాం, ముందుకు సాగడమే. గిరిపుత్రులు చూడండి ఎంత బాగా వ్యవసాయం చేస్తున్నారో. సమగిరి ఊరు నుంచి ఎర్రవరం వాటర్ ఫాల్కి ఒక 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 3 కిలోమీటర్లో కూడా రోడ్డు ఉండదు, మట్టి రోడ్డే. వర్షాకాలంలో అయితే ఈ బళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. కొండ దిగువకు దిగితే మనం జాగ్రత్తగా దిగి వాటర్ ఫాల్కి చేరుకోవచ్చండి. ఎట్టకేలకు మనం వాటర్ ఫాల్కి చేరుకున్నామండి. చూస్తున్నాం కదండి ఎలా ఉందో, అద్భుతంగా ఉందండి వాటర్ ఫాల్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా కష్టపడి ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఆ కష్టం అంతా ఈ వాటర్ ఫాల్ చూసాక పోయింది. అందుకే మీకు కూడా చూపించే ప్రయత్నం చేద్దామని చాలా ఒక్కనే వెళ్ళి ట్రెక్కింగ్ చేసి ఇలా ఈ వాటర్ ఫాల్ చేరుకోవడం జరిగింది. మూడు 365 రోజులు కూడా ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ఇలా మనకి అద్భుతంగా కనబడుతుంది. ఎప్పుడైనా లంబసింగి వెళ్ళే వాళ్ళు ఈ ప్రాంతానికి వెళ్ళి వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేయవచ్చు. వీడియో చూసి లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.